బీజేపీ కార్యాలయం నుంచి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సిపిఐ పార్టీలో అయితే పాపం సైకిళ్లకు జెండాలు కట్టుకొని ఇంటింటికి అడుక్కొని గెలిపించుకున్నటువంటి ఒక ఏకైక శాసనసభ్యుడు. దాదాపు 25 మంది శాసనసభ్యులని 2014 నుంచి 2018 వరకు వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, ఈ అన్ని పార్టీల నుంచి 25 మంది శాసనసభ్యులని ఏ పేరు పెట్టి తీసుకున్నావు? వారు అంటున్నారు అభివృద్ధిని నచ్చి అభివృద్ధిలో భాగం పంచుకోవాలని, ఆ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి చేస్తున్నట్టుగా ప్రవచిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నేను 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్నాను. మేము అందులో ముఖ్యంగా ప్రతి క్షణం అధికార పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రులను చీల్చి చెండాడుతున్న సందర్భంలో ఉన్నాం. కానీ ఆనాడు ఏనాడు కూడా మేము ఆన్ పార్ విత్ అధికార పార్టీ ఎమ్మెల్యే లాగానే మేము ఫీల్ అయినాం తప్ప మేము ప్రతిపక్షాలం, మాకు రోడ్డు రాదు, మాకు పెన్షన్ రాదు, మాకు సిమెంట్ రోడ్డు రావు అనేటువంటి పరిస్థితి లేదు. మొన్న కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో ఏ బాధ్యతలు, ఏ గౌరవం ఉన్నదో ఆ గౌరవం, ఆ బాధ్యతలు మాకు కూడా ఉంటాయి. 2004 తర్వాత మేము ఎన్నికైన తర్వాత ఇవాళ హోంగార్డ్స్ పోస్టులు ఉంటే మాకు కూడా కొన్ని ఇచ్చింది. సెకండ్ ఇయర్ సెలక్షన్ ఉంటే మాకు కూడా ఇచ్చేది. బిఎండి లెవెల్ సెలక్షన్లో మాకు కూడా ఇచ్చేది. ఎక్కడ కూడా ఫీల్డ్ అసిస్టెంట్లను పెట్టుకున్నా, ఆశా వర్కర్లు పెట్టుకున్నా, ఎవరిని నియమించుకున్నా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన కాదు ఎట్లయితే ఇచ్చిందో మాకు కూడా అట్లే ఇచ్చేది. మాకు ఎక్కడ తక్కువ చూడలేదు. అసలు ఎంత దుర్మార్గం అంటే, ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా మా నియోజకవర్గాలకు మంత్రులు వస్తున్నప్పుడు మాకు సమాచారం ఇచ్చి మా స్థానాన్ని, మా గౌరవాన్ని కాపాడుకుంటూ మా చేతనే ఏమైనా ఉంటే ఇప్పించే సంస్కారం ఉండే. మాకైనా రోడ్లు కావాలన్నా, మాకైనా మూడలు కావాలన్నా, మాకైనా పనులు పడ్డా, ఎక్కడ కూడా మాకు నీళ్ళ స్కీములు కావాలన్నా నేను చెప్తున్నా. నేను 2014 కంటే ముందు మా దగ్గర 3 హాస్పిటల్స్ శాంక్షన్ చేసినాం. కమలాపూర్లో 30 బెడ్ హాస్పిటల్, హుజూరాబాద్లో 100 పడకల హాస్పిటల్, జమ్మికుంటలో 50 పడకల హాస్పిటల్ 2014 కంటే ముందే మేము శాంక్షన్ చేసుకున్నాం. 2 మండలాల్లో, కమలాపూర్ మండలం, ఇల్లంతగూడ మండలంలో 2 మండలాల్లో స్కీములు తయారు చేసుకున్నాం మేము. అట్లా మేము ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదనో, అభివృద్ధి కోసమనో ఆనాడు కనుక అయితే ఒక్క ఎమ్మెల్యే మిగిలడు. ఇవాళ ఆనాడంటేనేమో తక్కువ మంది శాసనసభ్యులు ఉన్నారు. సరే, జరిగినట్టు ఒక అర్థం. 2018లో 88 మంది శాసనసభ్యులు గెలిచి 2 శాసనసభ్యులు రెబల్ అభ్యర్థులు గెలిచిన కలుపుకుంటే 90 మంది శాసనసభ్యులు ఉండగా కూడా 119లో 90 మంది శాసనసభ్యులు అంటే అబ్సల్యూట్ మెజారిటీగా దానికి ఎదురు లేవు. అలాంటి జాగాలో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే నీకు తెలంగాణ ఇచ్చిందని చెప్పి పదే చెప్పుకుంటామో, 2014 తొలి సమావేశాల్లో ఆ పార్టీ నాయకురాల గురించి మేము ఎట్లా మాట్లాడిందో అవన్నీ పక్కకు పెట్టి, అంటే మానవత్వం లేకుండా ఆ సభలోనే పోడి, ఆ సభలోనే కాంగ్రెస్ పార్టీ కథపడిచినంత బాగా 12 మంది శాసనసభ్యులని నువ్వు చేర్చుకున్నావు. దానికి ఎంత బాధాకరమైన విషయం అంటే, అయారాం గయారాంల చరిత్ర ఈ దేశంలో కొనసాగినాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం ఉందని చెప్పి పార్లమెంట్లో బాధ్యత బిల్లు తెచ్చి దాన్ని పెట్టింది. 1/3 ఉండాలి. రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో 1/3 ఉంటే తప్ప మీరు మారడానికి వీల్లేదు, యాంటీ డిఫెక్షన్ లా కింద వస్తుందని చెప్పి చట్టం చేశారు. ఆ తదుపరి 1/3 ఉన్నప్పుడు కూడా మళ్ళా ఈ పురాయింపు జరుగుతున్నప్పుడు ఈ మరొక చట్టం వచ్చింది వాజ్పేయి గారి ఆధ్వర్యంలో. 1/3 కాదు, 2/3 వంతు సభ్యులు మారితేనే చెప్పి ఇవాళ నిస్సిగ్గుగా ఆనాడు 1/3 పెట్టినప్పటికి కూడా ఎట్లయితే వైలేట్ చేసిందో, ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసిందో, అదే పద్ధతిలో మళ్ళీ 2/3 చట్టం తెచ్చినప్పటికి కూడా దాన్ని వైలేట్ చేయడానికి ఇవాళ ఎమ్మెల్యేలకు ప్రలోభ పెట్టడం. ఎమ్మెల్యేలకు ఏం చెప్తారు వీళ్ళు? మీ నియోజకవర్గాల్లో ₹1 రాదు,
మీరు గెలిచినాడు గెలిచిండు, దిగిపోయినాడు దిగిపోతారు, మీ ప్రజలు ఓట్లే తీయవచ్చు మీకు, కానీ మీరు మాత్రం నియోజకవర్గం తిరగలేరు. ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిందో ఆ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు గెలిచిన జాగాలో ఆ జిల్లా మంత్రులు ఓడిపోయిన ఆయన తీసుకుపోయి స్టేజ్ మీద కూర్చోబెడతారు, ఓడిపోయిన ఆయనతోటి పెన్షన్లు పంచిస్తారు, ఓడిపోయిన ఆయనతోటి మీరు కళ్యాణ లక్ష్మిలు పంచిస్తారు, ఓడిపోయిన ఆయన ఇస్తే మీరు సీఎం రిలీఫ్ పండిస్తారు, ఓడిపోయిన మీకు ఈ నియోజకవర్గానికి వాలంటీర్ రికమెండ్ చేస్తారు. కానీ అంటే మీరు చేస్తున్నది ఏదో మీ పార్టీని మెచ్చుకోవడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యం మీద గౌరవించడానికి ఇంతకంటే తారకాన్ని అనుకోవట్లేదు. దయాలు భేదాలు వడించడుగా మీరు అంటారు ప్రజాస్వామ్యాన్ని కాపాడని చెప్పి. ఏం ప్రజాస్వామ్యం కాపాడండు? ఇంకొక మాట, 2014 నుంచి 2018 వరకు కూడా పార్టీలు మారిన వాళ్లకు మళ్ళీ రిజైన్ చేయకూడనే ఏ పార్టీ గుర్తు మీద గెలిచిందో ఆ పార్టీ నుంచి మీ పార్టీకి వచ్చిందా మంత్రి పదవులు నిలబెట్టింది. ఇవాళ 2018 తర్వాత కూడా ఇలా 12 మంది శాసనసభ్యులలో ఒకరి మంత్రి పదవి ఇచ్చినావు. ఏం సంస్కారం ఇది? ఏం ప్రజాస్వామ్యం ఇది? నేను అన్నిటికంటే దుర్మార్గం ఏమైందంటే అసలు వారు మాట్లాడతారు దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులారా కాపాడండి. నేను అడుగుతున్నా, ఇవన్నీ కూడా మీరు ఎట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం కూరవుతుందని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టుల చీఫ్ జస్టిస్లకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి, సుప్రీంకోర్టు జడ్జెస్ కి, దేశంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లకి, అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఎట్లయితే పంపిదో మేము కూడా ఈ 8.5 సంవత్సరాల కాలంలో మీరు ఎట్లా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చెలబట్టిండు, ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయించిండు, ప్రతిపక్ష పార్టీలే లేకుండా నీచమైన కుట్రలకు ఉడిగట్టిండు, ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినో ఇవన్నీ కూడా మా దగ్గర కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పంపించి దీని మీద డిబేట్ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. రెండవది, మీకు నిజంగానే టీఆర్ఎస్ పార్టీ కనుక నిజాయితీ ఉంటే మొట్టమొదటిగా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి పంచాలంటే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. 2014 నుంచి 2022 ఈనాటి వరకు మీ పరిపాలన మీద, మీరు తీసుకున్న నిర్ణయాల మీద, మీ చర్యల మీద, మీరు పార్టీలు మార్చినటువంటి చిల్లర విషయాల మీద, మారిన వాళ్ళకి ఇచ్చిన డబ్బుల మీద, మారిన వాళ్ళకి ఇచ్చిన తాయిలాల మీద, ప్రలోభాల మీద తప్పకుండా చర్చ పెట్టుకుందాం వస్తామని చెప్పి సవాల్ చేస్తాం. నిజాయితీ ఉంటే చర్చ పెట్టుకుందాం. ఇవాళ ఎంత బాగుందంటే మీడియా గురించి మాట్లాడుతూ పోస్ట్ చేస్తే ఫస్ట్ తెలంగాణ రాగానే TV9, ABN టీవీ రెండింటి మీద కథం పట్టించింది. వాళ్ళు ఒరిపించుకొని మొత్తం గుంజేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏ మీడియా అయితే ప్రజల పక్షాలు నిలబడి ధర్మాన్ని కాపాడనో, ప్రజాస్వామ్యాన్ని కాపాడనో, ప్రజల పక్షాన్ని నిలవనో, అరాచకాన్ని, రాచరికాన్ని తీసి చెల్లాలో ఆ బాధ్యత వహించేటువంటి టీవీ ఛానళ్ల మీద నిషేధం పెట్టినమాట వాస్తవం కాదా? ఎవరు మొత్తుకున్నా ఏం చేసినా ఆనాడు నిమ్మకు నేత్రుడు వివరించిన మాట వాస్తవం కాదా? వాళ్ళు పిలిచుకొని దారి తెచ్చుకొని